పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఇక 2024 నుంచి 2025 మార్చి 31 వరకు 12.91 కోట్ల పనులపై సమీక్ష జరిగింది. ఇక మస్తర్లలో సంతకాలు లేకుండా వేతనాలు చెల్లించడం, పనులు బోర్డులు లేకపోవడం, తీర్మానాలు లేకుండా పనులు చేయడం వంటి లోపాలు గుర్తించారు. అధికారులకు సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. ఇష్యూస్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే నిరుద్యోగ భృతి. ఇప్పటి వరకు ఈ ఆడిట్ లో మీకు నిరుద్యోగ భృతి గురించి మెన్షన్ చేయడం జరిగింది. మనం ఏదైతే ఎక్సెస్ డిమాండ్ ఇచ్చామో ఆ ఎక్సెస్ డిమాండ్ కనుక మనం డిలీట్ చేసుకోలేకపోతే జనరేట్ అవుతుంది అని ఇప్పుడు మనం ఈ ఆడిట్ లో మనం సూచనగా చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి కొత్త పథకాల్లోకి వెళ్ళడానికి అందరూ సన్నద్ధం కావాలని చెప్పడం జరిగింది. కొత్త పథకాల్లో వేస్ సీకర్స్ కి 100 రోజుల నుంచి 115 రోజులకి పెంచడం జరిగింది. దానికి తగ్గట్టుగా మనం పనులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చేస్తున్న పనులకి అనుబంధంగా కొత్త పనులు కూడా మనం గుర్తించుకోవాలి. అలాగే కన్వర్జెన్స్ పనులు, ఆల్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ వర్క్స్ అనేవి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడతాయి. అలాగే ప్లాంటేషన్ వర్క్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ 2 వర్క్స్కి మనం దృష్టిలో పెట్టుకొని మంచి వర్క్స్ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ పథకంలో చేయాలి. అలాగే లోపల మనం కంప్లీట్ చేసుకొని మార్చి 15th కల్లా బిల్స్ అన్ని అప్లోడ్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర